సత్యనారాయణ స్వామి వచ్చి కూర్చుని మా అందరికీ కరిపాలి అని శ్రద్ధగా నమస్కారం చేసుకోండి. ఓం అసురేంద్ర లక్ష్మణ ప్రాణమిహనో దేవిపం జ్యోపస్కేన సూర్యముచ్చరన్నామరే మృళయా స్వస్తి అమృతం వై ప్రాణామృతమాప ప్రాణ నైవదథాస్థానమువత్కలనే వాంగమ ఆసన్న రసో ప్రాణ అక్ష్యోశ్చక్షుః కర్ణయో శ్రోత్రం బాహువోర్బలం ఉరువోరోగః అరిష్టాదిష్మాన్ లింగాని నమో తనువామే సహ నమస్తే అస్తు మామాహిమోసి ప్రమాసమేన వీరవేంక సత్యదేవాత్మ ప్రాణ ప్రతిష్ఠా సిద్ధిరస్తు. ఈ అక్షరం 4 సార్లు వేయండి. స్థిరా భవంతు వరదా భవంతు సుముఖా భవంతు సుప్రసన్నా భవంతు స్థిరాసనం కుర్వంతు స్థిరాసనం కుర్వంతు. వేసుకోండి, పాస్పోర్ట్లు వేసుకోండి ఇద్దరు. స్థిరాసనం కుర్వంతు. పుష్పాలు తీసుకుని చెప్పినప్పుడు అలా ఇక్కడ నుంచి పూజ ఎప్పటిదాకా మనం చేసేది మీకు తెలిసిందే. ఇక్కడదాకా మనం చేసుకున్న అందరికీ తెలిసిందే. నవగ్రహాలు మధ్యలో ఈ శ్వేతవర్ణం శ్వేతగంధం ఇవన్నీ ఎందుకు చెప్పాలంటే ఇప్పుడు సూర్యుడికి పూజ చేస్తున్నాం అనుకుంటే రక్తవర్ణం అంటే ఎరుపటి పుష్పాలతో ఎర్రని గంధంతో శ్వేతవర్ణం శ్వేతగంధం శ్వేత పుష్పం శ్వేత మాల్యామరద్రం ఆ ఎర్రటి పూజ తీసుకుని ప్రదక్షిణ చేసి చేయాలని శాస్త్రం. చంద్రుడికి శ్వేతవర్ణం అంటే తెల్లటి పుష్పాలు, మళ్ళీ బుధుడికి రక్తవర్ణం, బుధుడికి పీతవర్ణం అంటే పీత పుష్పాలు అంటే నలుగురు, తర్వాత కనకవర్ణం మన కనకాంబరాలు పెట్టుకుంటారు, బృహస్పతి కనకవర్ణం, తర్వాత శుక్రుడికి మళ్ళీ శ్వేతవర్ణం, శనీశ్వరుడికి నీలవర్ణం అంటే బ్లూ కలర్, తర్వాత రాహుకి ధూమ్రవర్ణం, ధూమ్రం అంటే పొగతో పూజ చేయాలని శాస్త్రం. తర్వాత కేతువుకి చిత్రవర్ణం అంటే విచిత్ర పుష్పాలతో పూజ చేయాలని శాస్త్రం. ఈ కాలంలో దొరకవు కాబట్టి మనం ఏవో పుష్పాలు తీసుకొచ్చి అందరికీ ఆ నామాన్ని చెప్తున్నట్టు పూజ చేయడం. అందుకే సత్యనారాయణ స్వామి పూజ ఉంటుంది. మంచిగా సముద్రిగా పుష్పాలు తీసుకుని నేను శ్లోకం చెప్పిన తర్వాత నేను పుష్పం మీరు అహం బ్రహ్మాస్మి అనే భావంలో మీ ఇద్దరం దేవుళ్ళు అనే ఒక భావంతో దేవుడు పూజ చేయాలని శాస్త్రం. మీరు సత్యదేవాలను ఉన్నారు, మీరు రమాదేవి చేయండి. ద్వైపాజన ప్రభృతి శాంతాజుభద్ర దివసోపా న ధూళిచరణా పాపహస్వమనుదాపానులీల జనతాప పనోల నిపుణా నీపాలయాసురభిభూపాలకాదురితకూపా దుదుంచజతుమా రూపాభికాశిఖరి భూపాల వంశమణి ద్విపాది భగవతి. రమాసమేత వీరవేంకట సత్యదేవాత్మ ధియాగామి. పట్టుకున్న పుష్పాలు వేసేసి పాదకాల దగ్గర వేయండి. పాదాలు కూడా సత్యనారాయణ స్వామి అంటే పాదాల దగ్గర వేసి నమస్కారం. మళ్ళీ పుష్పాలు వేసుకోండి. మళ్ళీ నేను చెప్పిన తర్వాత ఓం ఛేది భవన్ని భిలతేది కదంబ ధర్మాని శృణాటి పగలే కోడేర చారుదర కోడి మణి కిరణ కోడి కరంబిదబలా పాణీర గంధ కుశచాది కవిత్వ పరిపాది మగాది పశులా గోడే గులాదధిక భాణి మురారంభ వినీల సేన తనుగా. మన సమయం వీరవేంకట సత్యదేవాత్మ ఆవాహయామి. పుష్పాలు తీసుకుని ఓం రుచిరకులతేనా నాట్యకాలేన పరిగృహమిహ తత్ర ప్రద్యుహం రాగురాసీత్ ధిమికి ధిమికి ధింధి 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 ధిగిధి 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 థే థేగి థేగి శబ్దః. రమాసమేన వీరవేంకట సత్యదేవాయ నమః. నవరత్న ఖలిత సింహాసనార్థం పుష్పాన్ని సమర్పయామి.
పూజారి గారు పానీ సమర్పయామి. నేను చెప్పినప్పుడు ఆకుతో నీళ్ళు ఎక్కడన్నా? స్వామివారిని చదువు. ఓం ఘంటాశూలహరాని శంఖముసలే చక్రం ధనుస్సానకం హస్తాబ్జైర్దధరీం ఘనాంచలసక్షీణాం సుతుల్య ప్రభాం గౌరీదేహ సముద్భాం త్రిజగదాం ఆధారభూతాం మహాం పూర్వమద్ర సరస్వతీమనుభజే శుంభాదిదైత్యార్తినే సమాసమేత వీరవేంకట సత్యదేవాత్మ పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనికం సమర్పయామి. నేను చెప్పేంత వరకు శ్లోకం చెప్పేంత అలా చెప్తూ ఓం అక్షస్రుభరదంగదేషు కులి సంపద్మం ధనుష్కుండికాం దండం శక్యమశంచ ధర్మజలజం ఖండా సురాభాజనం శూలం భాషసుదర్శనే తదధరే హస్తై ప్రబాలప్రభాం సేవే సేవితమర్ద్యదేమిహమః లక్ష్మీం సర్వగస్థితాం. రమాసమేత వీరవేంకట సత్యదేవాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి, పంచామృత స్నానం సమర్పయామి. ఓం ఖడ్గం చక్రగదేరుజాపరిఖాం చూలం భుశుండీం శిరః శంఖం సందధతీం గణైస్త్రినగణాం సర్వాంగభూషణమృగాం నీలాస్మద్యుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం వ్యామస్తౌత్స్వరితే హరౌ కమలజో హంతుం మధుం కైటభం. నమోసమేత వీరవేంకట సత్యదేవాయ నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. అక్షరం తీసుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్కారాదు ఆదిశ్యమగ్రియం ప్రథమం చ శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజః. రమాసమేత వీరవేంకట సత్యదేవాయ నమః. ఉపవీతార్థం అక్షరాన్ని సమర్పయామి. గంధద్వారాందురాధర్షాం నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీగో సర్వభూతానాంద మిహోపత్పదే శ్రియం. రమాసమేత వీరవేంకట సత్యదేవాయ నమః. దివ్య పరిమళ చందనం సమర్పయామి. వేసేసండి. అలంకరణార్థం ఆభరణార్థం సౌభాగ్యద్రవ్యాన్ని సమర్పయామి. మీరు కొన్ని అక్షరం వేసి కొంచెం ఎడంచెట్లో వేసుకోండి. నేను చెప్పినంత సేపు ఒక్కొక్క గింజ అట్లా పూజ చేసుకోండి. సత్యదేవాయ నెయ్యి వేసుకోండి. అదే అంకుల్ ఏంది అటు తిరుగు, ఇటు తిరుగు, ఇటు తిరుగు, అట్లా కూర్చోకూడదు, తిరుగు. అక్షరాలు తీసుకుని ఎడం చేతిలో వేసుకుని మీరు కూడా ఒక్కొక్క గింజ అక్కడ అందకపోతే పాదుకల దగ్గర. ఓం కేశవాయ నమః. పాదో పూజయామి. గోవిందాయ నమః. గుల్ఫో పూజయామి. ఇందిరావరగే నమః. జంఘే పూజయామి. అనకాయ నమః. చారుణే పూజయామి. జనార్దనాయ నమః. ఊరు పూజయామి. విష్ణుశ్రవసే నమః. కటిం పూజయామి. కుక్షిస్థాఖిల భువనాయ నమః. ఉదరం పూజయామి. లక్ష్మీ వక్షస్థలస్థితాయ నమః. వక్షస్థలం పూజయామి. శంఖ చక్రగదాసారంగదానజే నమః. బాహుం పూజయామి. కంబుగంధాయ నమః. కంఠం పూజయామి. పూర్ణేందు ఇహవక్రాయ నమః. వక్రం పూజయామి. కుందుకుట్మలందాయ నమః. దంతాని పూజయామి. నాసాగ్రమౌక్తికాయ నమః. నాసికాం పూజయామి. సూర్యచంద్రాగ్నిభాగే నమః. నేత్రే పూజయామి. సహస్ర శిరసే నమః. శిరః పూజయామి. శ్రీ సత్యదేవాయ నమః. సర్వాంగాని పూజయామి. ఓం సత్యదేవాయ నమః. ఓం సత్యాత్మనే నమః. ఓం సత్యపవిత్రదాయ నమః. ఓం సత్యవిక్రమాయ నమః. ఓం సత్యశాశ్వతాయ నమః. ఓం సత్యపురుషాయ నమః. ఓం సత్యపీయూషాయ నమః. ఓం సత్యధర్మాయ నమః. ఓం సత్యశూరికాయ నమః. ఓం సత్యచంద్రాయ నమః. ఓం సత్య
सत्य कुजाय नमः ओम सत्य दुहाय नमः ओम सत्य बृहस्पतये नमः ओम सत्य शुक्राय नमः ओम सत्य शनैश्चराय नमः ओम सत्य राहवे नमः ओम सत्य केतवे नमः ओम नमः सोमाय नमः रुद्राय नमः नमस्ताम्राय नमः अरुणाय नमः नमः शंकाय नमः पशुपतये नमः नमो उग्राय नमः भीमाय नमः नमो अग्रे मधाय नमः दूरे मधाय नमः नमो हन्रे नमः अनियसे नमः नमो मुख्येभ्यो नमः हरिकेशेभ्यो नमः नमस्ताराय नमः नमः शम्भवे नमः मयोभवे नमः नमः शंकराय नमः मयस्कराय नमः नमः शिवाय नमः शिवकराय नमः नमस्तेभ्याय नमः कुल्याय नमः नमः पार्याय नमः आवार्याय नमः नमः प्रदर्नाय नमः उत्तरनाय नमः పుష్పాలు ఉన్నాయి పళ్ళంతో సైతం పెట్టేస్తాం శ్రీమాత్రేమానుకుంటూ కుంగం సత్యదేవా ओम भवाय देवाय नमः सर्वाय देवाय नमः ईशानाय देवाय नमः पशुपतये देवाय नमः रुद्राय देवाय नमः उग्राय देवाय नमः भीमाय देवाय नमः महतो देवाय नमः भवस्य देवस्य वत्ने नमः सर्वस्य देवस्य वत्ने नमः ईशानस्य देवस्य वत्ने नमः पशुपतये देवस्य वत्ने नमः रुद्रस्य देवस्य वत्ने नमः उग्रस्य देवस्य वत्ने नमः भीमस्य देवस्य वत्ने नमः महतो देवस्य वत्ने नमः ओम विभुत्ये नमः विद्याले नमः सर्वभूतहितप्रदाले नमः श्रद्धाले नमः विभूत्ये नमः सुरभ्ये नमः परमात्मिकाले नमः पादे नमः कमलकाले नमः कपाले नमः सुतले नमः स्वाहाले नमः स्वधाले नमः सुधाले नमः कल्याणे नमः हिरण्मये नमः लक्ष्मीये नमः नित्यवस्ताले नमः विभावप्रिये नमः आदित्ये नमः नित्ये नमः दीप्ताले नमः वसुधाले नमः वसुधारण्ये नमः कमलाले नमः कान्ताले नमः कामाक्षिये नमः क्रोधसंभवाले नमः अनुग्रहप्रदाले नमः रत्थले नमः अनघाले नमः हरिवल्लभाले नमः अशोकाले नमः अमृताले नमः दीप्ताले नमः लोकशोकविनाशिन्ये नमः परमनिलयाले नमः करुणाले नमः लोकमात्रे नमः पद्मप्रियाले नमः पद्महस्ताले नमः पद्माक्षिये नमः पद्मसुन्दर्ये नमः पद्ममुख्ये नमः पद्मोद्भवाले नमः पद्मनाभप्रियाले नमः रमाले नमः पद्ममालाधराले नमः देव्ये नमः पद्मन्ये नमः पद्मगन्धर्ये नमः पुण्यगन्धाले नमः सुप्रसन्नाले नमः प्रसादाभिमुखिने नमः आदित्ये नमः दीप्ताले नमः वसुधाले नमः वसुधारण्ये नमः इंदुशीलाले नमः आप्लालजरण्ये नमः पुष्ट्ये नमः शिवाले नमः शिवकर्तृये नमः सत्ये नमः विमलाले नमः विश्वजरण्ये नमः पुष्ट्ये नमः दारिद्र्यनाशिन्ये नमः प्रियपुष्करण्ये नमः शान्ताले नमः शुक्रमलयान्तराले नमः श्रिये नमः भास्कर्ये नमः विल्वनयाले नमः पराक्रमाले नमः यशस्विन्ये नमः वसुन्धराले नमः उदारअङ्गाले नमः अरण्ये नमः यममालिन्ये नमः धनधान्यकर्तृये नमः सिद्धये नमः स्तोमसौज्ञाले नमः शुभप्रदाले नमः दुपवेश्मगदानन्दाले नमः लक्ष्म्ये नमः वसुप्रदाले नमः शुभाले नमः हिरण्यप्राकाराले नमः समुद्रकनजाले नमः जनाले नमः मङ्गलालये नमः विष्णुवक्षस्थलस्थिराले नमः विष्णुवज्ञे नमः प्रसन्नाक्षिये नमः नारायणसमाश्रिताले नमः दारिद्र्यध्रुवंशन्ये नमः देव्ये नमः सर्वोपद्रवहारण्ये नमः नवदुर्गाले नमः महाकाले नमः ब्रह्म विष्णु शिवात्मिकाले नमः प्रजाविज्ञानसम्पन्नाले नमः भुवनेश्वरी देव्यै नमो नमः रमासमेन वीरवेङ्कट सत्यदेवाय नमः महालक्ष्म्ये नमः అంకుల్కి ఇవ్వండి, అగరబత్తులు వెలిగిస్తారు, కొండెక్కిస్తారు, బాగానే ఉంటుంది ఆయనకి ఇవ్వండి. మీరు ఎందుకు పెట్టుకుంటారు? సాక్షాత్ స్థాపిత దీపం దర్శయామి. धूपदीपान्ते शुद्ध आचमयम् समर्पयामि नैवेद्यम्
काश्मीर फलसहित दाडिमी फलसहित कमला फलसहित बहुबीज फलान् निवेदयामि। ओम प्राणाय स्वाहा ओम प्राणाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम दानाय स्वाहा ओम समानाय स्वाहा ब्रह्मणे स्वाहा निवेदयामि अमृताभिधानमस्ति। हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि पुनः शुद्ध आचमनीयं समर्पयामि। मनोन्मनाय नमः तदमुपशुद्ध्यर्थं ताम्बूलानि समर्पयामि। ताम्बूलचरवणान्ते शुद्ध आचमनीयं समर्पयामि। मङ्गलतेजो नीराजनम्। ओम हिरण्यवर्णं मधो पूर्णं ददाति मधव्योसानेति एकथा ब्रह्मणोपहरति एकथैव यजमानायुस्तेजो ददाति रमासमेत वीरलिङ्ग सत्यदेवाय नमः नीराजनं दर्शयामि पुष्पार्घ्यं समर्पयामि नमस्करोमि। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ओम अखैनं विष्णवे चरुर्निर्भवति यज्ञो वै विष्णुः यज्ञमेवान्तरप्रतिष्ठति श्रोत्रजुहोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठायै स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। रमासमेत वीरलिङ्ग सत्यदेवाय नमः पादमूले पुष्पाञ्जलिं समर्पयामि। दिव्य सुवर्ण मंत्रपुष्पं समर्पयामि। अक्षरविन्दं भावनया आत्मप्रक्षणोपकारं समर्पयामि। छत्रचामरादि सर्वोपचार पूजाः समर्पयामि। चपलि अनेन मया कृतेन दम्पत्योः संकल्पित प्रकारेण रमासमेत वीरवेङ्कट सत्यदेव पूजया च भगवान् सर्वात्मकः सर्वं श्री सत्यदेव पादचरण बिंद अर्पणम अस्तु। नक्षत्र वेणु ఏంటి గట్టిగా ఏంటి మొత్తం మీరే ఇప్పుడు కాదండి ఇప్పుడు కాదు ఎప్పుడన్నట్టు ఎప్పుడో తింటావా? అన్నం తిన్నాకైనా తినాలి, మీరు ఒక్కరే తినాలి ఆ పండు. నేను చెప్పిన ప్రధానంగా చెప్పుకోండి. ఎవరైనా చెప్పాలనుకుంటే కూడా చెప్పచ్చు. చెప్పండి. ఇదం ఫలం మయా దేవ స్థాపితం పురతః తవ తేన మే సఫల అవాప్తిః భవేతు జన్మని జన్మని. శ్లోకం తప్పు చెప్పకూడదని శాస్త్రం. నేను ఇంకోసారి చెప్తాను, నేను ఇంకోసారి చెప్పండి. మైక్ పెట్టుకోండి స్వామి, అందరు చెప్తారు. మైక్ పెట్టుకోండి. ఇదం ఫలం మయా దేవ స్థాపితం పురతః తవ తేన మే సఫల అవాప్తిః భవేతు జన్మని జన్మని. ఇదం ఫలం మయా దేవ స్థాపితం పురతః తవ తేన మే సఫల అవాప్తిః భవేతు జన్మని జన్మని. ఆ పండు నమస్కారం చేసుకుని మీకు ఏమైనా కోరికలు ఉంటే కోరుకుని. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే ఇదం ఫలం మయాదేవ స్థాపితం. ఇదం ఫలం అంటే ఈ ఫలం, మయాదేవ అంటే నేను సమర్పించి నీ వెనకాల భాగంలో పెట్టబోయేటువంటి ఈ ఫలానికి నేను ఏదైతే పూజలు చేశానో, ఏదైతే అర్చన చేశానో నీ వరకు అందుతుందో లేదో తెలియదు కానీ స్వామి, ఈ ఫలంలో నీ శక్తిలో కనీసం 2% శక్తి అయినా ధారపోసి మమ్మల్ని అనుగ్రహించు అని శ్రద్ధగా నమస్కారం చేసుకుని ఈ జన్మలో ఇక్కడ దాకా చేసిన పాపాలు తొలగిపోవాలని భావన చేసుకుని కొత్త పాపాలు చేస్తాం కాకుండా భవిష్యత్తులో చేయబోయే పాపాలు ఉంటే అవి కూడా తొలగిపోవాలని, వంశస్థులందరూ అభివృద్ధి చెందాలని స్మరణ చేసుకుని ఎవరు
గట్టిగా దండం పెట్టుకో అంకుల్, 1 కోటి రూపాయలు రావాలి, 13 లక్షలు పెయింట్ అయిపోయాలి. కానీ ఎవరి పండు వాళ్ళే విడిగా పెట్టుకోవాలి. ఇక్కడ మండపంలో పెట్టాలి. మీ పండు ఏదో కూర్చున్నా? అక్షతలు ఇస్తాను అన్నది. మామా మహేష్ మామ అక్షంతలు అంటే అందరికంటే తీసుకోండి మామ. ఎవరు కలపాలా? కొంచెం కొంచెం 2 గింజలు తీసుకోమని. కలపలేదా అంటే అక్షంతలు కల్పన కాదు, నాకు వీడియో ఫుటేజ్ కరెక్ట్గా ఉంది. దాని గురించి అంతే, దాని గురించి అట్లేం లేదు. మన వీడియో బాగా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. 10 రోజులు టైం అయింది. మొత్తం లోపల మా వాళ్ళని తీసేసి బయట పెట్టుకోమని చేస్తాను. హాస్పిటల్లో తిరుగుతున్నాము అని ఫోన్ చేశారు, చేసినారు. ఇక్కడ ఉన్నాయి మళ్ళీ మనం రాలేదనుకుంటారు. ఆయన వీడియో తీస్తున్నారు. అని మీకు తెలుసు కదా, చెప్పండి టైం మనం తీసేస్తాం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఆయన ఆడ ఉన్నంతసేపే మన ఆటలో అక్షరాలు తీసుకొని అట్లా సత్యదేవుని స్మరణ చేసుకుంటూ ఎవరు మాట్లాడరు. కథా ప్రారంభ. అసలు ఈ కథ ఎలా ఉద్భవించిందో తెలుసుకుందాం. పూర్వము దేవాది దేవతలందరూ కూడా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించేవారంట. ఎట్లా ఆచరించేవారంట ఆయన అంటే, ఇప్పటిదాకా మీరు ఏదైతే చేశారో ప్రతిమాశోధనం చేసి, గణపతి పూజ చేసుకుని ప్రతిమాశోధనం చేసి, ఆదిత్యాల విగ్రహాలను ఆవాహన చేసుకుని, కలశంలో వరుణదేవుని సత్యనారాయణ స్వామిని ఆవాహన చేసుకుని, షోడశోపచార పూజలు చేసి నైవేద్యం పెట్టి ఇదంఫలం పెట్టేవారు. ఇదంఫలం పెట్టి ఆఖరణ ఆ ఫలాన్ని తీసుకుని వాళ్ళు పూజించేవారు. అక్కడితో వాళ్ళు చేసుకున్న సత్యనారాయణతో ముగిసిపోయేదారు. కానీ మానవులు ఈ కథ ఎందుకు తెలుసుకోవాలి అంటే, మర్త్యలోకేచ మానవ అంటే, మర్త్యలోకం అంటే భూలోకం. భూలోకంలో నివసించేవాడు మానవుడు కాబట్టి, మానవుల్లో అనేక జాతులు ఉంటాయి కాబట్టి, ఒక బ్రాహ్మణుడు అనేవాడు తప్ప మరే జాతికి ఈ వ్రతం చేసుకోవడం వల్ల ఫలితం ఏంటో తెలియదు. కాబట్టి దేవాది దేవతలందరూ కూడా ఈ వ్రతాన్ని ఉద్భవించి ఈ వ్రత కథను ఏ తపస్సు చేసుకున్నా, ఏ వ్రతము చేసుకున్నా కథ అనేది చాలా ప్రాధాన్యంగా చెప్పబడ్డారు. అందుకని కథ శ్రద్ధగా వింటే సత్యనారాయణ వ్రతం చేసుకున్నంత ఫలితం వస్తున్నాను. సార్ ఇంకొంచెం ముందుకు రండి. మధ్యలో మాట్లాడకూడదు. ఎందుకంటారంటే, అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి, పుణ్యక్షేత్రే కృతం పాపం వజ్రహస్తేన ధరిష్యతి. అంటే అన్యక్షేత్రం అంటే రోడ్డు మీద కానీ ఎక్కడైనా మనం తిరుగుతుంటే ఏదైనా పాపం చేస్తే దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటే ఆ పాపం తొలగిపోతుందంట. కానీ పుణ్యక్షేత్రే కృతం పాపం, పుణ్యక్షేత్రం అంటే ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ఈ క్షణం ఇది పుణ్యక్షేత్రం కింద లేక, పుణ్యక్షేత్రే కృతం పాపం వజ్రహస్తేన ధరిష్యతి. పుణ్యక్షేత్రంలో వజ్రమై ఆ జన్మాంతం మనకి పీడిస్తుందని శాస్త్రోచం. మధ్యలో ఎందుకు మాట్లాడకూడదు, దీనికి దానికి సంబంధం ఏంటి అంటే, మధ్యలో మీరు తొలి ఏదైనా తప్పు మాట్లాడినా వ్రతం చేసుకున్నటువంటి స్థలంలో ఆ మాట కూడా తప్పు అవుతుంది కాబట్టి వజ్రమై పీడిస్తుందని బ్రాహ్మణులు మాట్లాడుతూ ఉంటారు. శ్రద్ధగా నమస్కారం చేసుకుని మనసులో సత్యదేవుని స్మరణ చేసుకుని నమస్కారం చేసుకోండి. అథకథా ప్రారంభ. ఏకథా నైమిషారణ్యే శౌనకాలుగా పప్రచ్చురానందం సర్వే సూతం పౌరాణికం ఖలు. పూర్వము నైమిషారణ్యము అనే ఒక అరణ్యంలో మునులందరూ కలిసి ఒక మహాయాగం చేస్తున్నారట. మానవుల కోరికలు సిద్ధించాలని, వాళ్ళ ఆపదలు తొలగిపోవాలని మహాయాగం చేస్తున్నారట. వారందరూ అట్లా యాగం చేస్తూ ఉండగా సూత మహాముని అనే ఒక మహాముని ఆ నైమిషారణ్యానికి చేశారట. అది చూసిన మునులందరూ ఆ సూత మహాముని దగ్గరికి వెళ్ళి, ఇంత మహాముని మా నైమిషారణ్యానికి చేశారా, మా యాగం చూడడానికి అని ఆయన్ని ఆసనము వేసి కూర్చోబెట్టి అర్ఘ్య పాద్యములన్నీ సమర్పించుకుని యాగ విరామ సమయంలో
ఆయన వద్దకి వెళ్ళి ఆయన పాద శరణాల వద్ద కూర్చుని ఇట్లా అడిగారట, అయ్యా ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా కోరిన ఫలితములు సిద్ధిస్తాయో అట్టి వ్రతాన్ని ఒకటి తెలుపమని మునులందరూ కలిసి సూత మహాముని కోరారట. అందుకు సూతుల వారు ఇట్లా చెప్తున్నారట, ఓ మునీంద్రులారా, పూర్వము నారద మహాముని శ్రీ మహావిష్ణువుని ఇదే విధంగా కోరగా శ్రీహరి చెప్పిన విషయమును మీకు తెలుపుతున్నాను, శ్రద్ధగా వినండి. పూర్వము నారద మహాముని సకల లోకములు తిరుగుతూ మార్గమున భూలోకముకు వచ్చారట. భూలోకంలో మానవుడు పడుతున్న కష్టములు చూసి వీరికి ఈ కష్టం ఎట్లా తొలగును అని ఆలోచించి వెంటనే బయలుదేరి విష్ణులోకమును వెళ్ళారట. విష్ణులోకంలో చతుర్భుజ అవతారుడు, తెల్లని శరీర ఛాయ గలవాడు, శంఖము చక్రము గద పద్మము మొదలగు అలంకారము గలవాడు అని శ్రీహరిని చూసి ఇట్లా ప్రార్థించారట. మనసులో ఊహించలేదు గాని, వాక్కుతో వివరించలేదు గాని, శక్యము కాని రూపము గలవాడా, ఆధిపత్యాంగరహిత నిర్గుణాత్ముడైనటువంటి సుగుణాత్ముడైనటువంటి భక్తుల బాధలు తొలగించు శ్రీమన్నారాయణ, నీకు నేను భక్తిలో నమస్కరిస్తున్నాను. శ్రుత్వా స్తోత్రం వదో విష్ణు నారదం మధ్య భాషల. శ్రీహరి ఆ స్తోత్రం నారద మహాముని ఇట్లా అంటున్నారట, ఓ నారద మహాముని, నీకు వచ్చిన కారణమేమి, నీ కోరిక నేను తప్పక తీరుస్తాను అని ప్రతిజ్ఞ చేశారట. అందుకు నారద మహాముని శ్రీ మహావిష్ణువును చూసి, ఓ జగద్రక్షక, భూలోకంలో మానవులు నానావిధ కష్టములు అనుభవిస్తున్నారు, వారికి అట్లా కష్టం ఎట్లా తొలుగును, అందుకేదైనా ఉపాయం తెలిపి మమ్మల్ని అనుగ్రహింపును అని ప్రార్థించారట. అందుకు శ్రీ మహావిష్ణువు చెప్తున్నారట, ఓ నాగమహాముని, నీవు లోకహితార్థమైన ఒక చక్కని మంచి విషయం అడిగావు. అందుకు ఒక పదము కలదు, అది శ్రీ సత్యనారాయణ స్వామి వారి పదము. ఆ పదాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారు ఇహలోకమున సకలైశ్వర్యములు పొంది పరలోకమున విష్ణు సాయుధ్యం పొందుతారట. అది నిన్న నాగమహాముని కలిగారట, ఓ జగద్రక్షగా, ఇదివరకు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించారా, ఈ వ్రతాన్ని ఆచరించినచో ఏమి ఫలితం కలుగును, ఈ వ్రత విధానం ఏమిటి అని అడిగారట. అందుకు శ్రీ మహావిష్ణువు ఎట్లు చెప్తున్నారట, ఓ నాగమహాముని, సత్యనారాయణ వ్రతము ప్రత్యక్ష ఫలప్రదమైనది. సత్యనారాయణ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారు ఇహలోకమున సకలైశ్వర్యములు పొంది పరలోకమున స్వర్గలోక ప్రాప్తి పొందుతారు అని చెప్పసాగారట. ఈ వ్రతాన్ని వైశాఖ మాసం నుండి గాని, కార్తీక మాసం నుండి గాని, మాఘ మాసం నుండి గాని, మార్గశీర్ష మాసం నుండి గాని ఆచరించమట. కష్టములు సంభవించినప్పుడు, దరిద్రముతో బాధపడుతున్నప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించి ఆ కష్టం నుండి విడబడుతుంట. ఈ వ్రతాన్ని పౌర్ణమి తిథి నుండి గాని, ఏకాదశి నుండి గాని, రవి సంక్రమణ నుండి గాని ఆచరించాలంట. వ్రతము చేయని వారు సూర్యోదయం పూర్వమే నిద్ర లేచి కాల కృత్యములన్నీ నెరవేర్చుకుని స్నానము, సంధ్య, అనుష్ఠానము యథాప్రకారంగా నిర్వర్తించుకుని శుచియే నిశ్చల భక్తితో దేవాదిదేవా సత్యనారాయణ స్వామి ప్రభు నీ అనుగ్రహం పొందడానికి భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని స్వామి మనస్సులో ధ్యానం చేసుకుని మాధ్యాహ్న కాలంలో ఉపవాసము చేసి సాయంకాలన ప్రదోష కాలన అనగా రాత్రి ప్రారంభ కాలన ఈ వ్రతాన్ని ఆచరించవలన. ఆ వ్రతము చేయని వారు ప్రదోష కాలన మరలా స్నానం చేసి స్నాన సంధ్యానుష్ఠానంలో నిర్వర్తించుకుని ఒక మండపం ఏర్పరిచి దానిపై బియ్యం పోసి దానిపై కలశం ఉంచవలన. కలశం మట్టితో గాని, రాగితో గాని, ఇత్తడితో గాని చేయమంట, వెండితో గాని. లోహత్వం చేయరాదురా, యథాశక్తియు అనేయు ఆచరించమంట. ఆ కలశం మీద మరలా ఒక ఫలము, ఒక వస్త్రము ఏర్పరచమంట. ఆ కలశం పక్కనే సత్యనారాయణ స్వామి ప్రతిమను పంచామృతాలతో అభిషేకం గావించి మండపమున ఉంచవాలంట. ముందు విఘ్నేశ్వర పూజ చేసి, తర్వాత ప్రతిమా శోధనము చేసి, తర్వాత ఆదిత్యాల నవగ్రహాలు, ఇంద్రాది అష్టదిక్పాలకులు, వరుణదేవుడు, పత్ని పుత్ర పరివార సమేతంగా ఆవాహన చేసుకుని స్థాపన చేసుకుని షోడశోపచారాలతో పూజలు చేయబడ్డ. 4 వర్ణముల వారు, స్త్రీలు పురుషులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించబడ్డ. వ్రతము చేయవారు ప్రాతకాలం గాని, సాయంకాలం గాని ఆచరించబడ్డ. వ్రతము చేయవారు బంధుమిత్రులను ఆహ్వానించి యథాప్రకారంగా వ్రతము చేయబడ్డ. అరటిపండ్లు చక్రాన్ని ఎలిపాలు గోధుమలుగా ఈ అన్నయ్యు సమానంగా అనగా శేరం భావన చొప్పున చేర్చి ప్రసాదం తయారు చేసి స్వామికి నివేదన చేసి భక్తి శ్రద్ధలతో బంధుజనులందరూ సమక్షంలో కథ విని బ్రాహ్మణుడికి యథాశక్తి దక్షిణనిచ్చి బంధుజనంతో కలిసి బ్రాహ్మణులతో కలిసి భోజనం చేసి
కథ శ్రవణానంతరం సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నృత్యము గీత వాద్యములు జరిపించమట. ఇది భూలోకమునందు కలియుగంలో ఇష్టార్థకామ్య సిద్ధిరస్మిది మిక్కి సులభమైన మార్గమట. సమాప్త. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఆ వ్రతం యొక్క ప్రభావం వలన అతడు పుత్రులను పుత్రికలను పొంది సకల అభీష్టములు తీర్చిన వాడి అంత్యమున విష్ణు సామర్థ్యం పొందారట. అలా శ్రీ మహావిష్ణువు నాగమహామునికి తెలిపిన కథను నీకు ఇప్పుడు తెలిపానంటే సూదుల వారు చెప్పారట. మరలా మునులందరూ కలిసి సూదుల వారిని ఇట్లా అడిగారట, ఓ మునీంద్ర, ఆ బ్రాహ్మణి ఇంట్లో చూసి ఎవరెవరి వ్రతాన్ని ఆచరించారో దయచేసి మాకు తెలుపు అని ప్రార్థించారట. అప్పుడు సూదుల వారు మరలా ఇట్లా చెప్తున్నారట, ఓ మునీంద్రుడారా, ఒకనొక సందర్భంగా ఆ బ్రాహ్మణి ఇంట్లో సత్యవ్రతం ఆచరిస్తూ ఉండగా బంధుమిత్రులు అందరూ వచ్చి అతని కథ వింటున్నారట. ఆ సమయంలో కట్టెల ముగ్గురు జీవించే వారు వచ్చి కట్టెలుగా వీధిలో పెట్టి లోపలికి ప్రవేశించి వ్రతాన్ని చూసి అడిగారట, ఓ బ్రాహ్మణుడా, ఈ వ్రతం చేసినచో ఏమి ఫలితం కలుగును, ఈ వ్రత విధానం తెలుపు అని ప్రార్థించారట. అందుకు ఆ బ్రాహ్మణుడు ఆ విధానం తెలిపి ఆ ఫలితం కూడా తెలిపారట. అది విన్న కట్టెల వారు చాలా ఆనందించి ప్రసాదం గ్రహించి కథని ఇంటికి పోయి మరణాలు సత్యప్రమాణం చేసుకుంటానని మనసులో సంకల్పించుకుని మరణాలు ప్రాతకాలమే లేచి స్నాన సంధ్యానుష్ఠానము యథాప్రకారంగా నిర్వర్తించుకుని కట్టెల కావడి భుజానపై పెట్టుకుని ఈ దినమున కట్టెల ధనం వచ్చింది కదా, అది సత్యనారాయణ వ్రతాన్ని చేసుకుంటాను అని మనస్సులో సంకల్పించుకుని ధనవంతులను వీధికి పోయి అమ్మారట. ఆ దినమున అతనికి పూర్వ దినము కంటే ఎక్కువ ధనం వచ్చిందట. అది చూసి చాలా ఆనందించి అరటి వాళ్ళు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ నూక మొదలగు ప్రసాదములన్నీ తీసుకుని బంధుమిత్రులను ఆహ్వానించి సత్యవ్రతాన్ని ఆచరించి ఇహలోకమున సకలేశ్వర్యములు పొందిన వారి పరలోకమున స్వర్గలోక ప్రాప్తి పొందారట. ఇది శ్రీ స్కాంద పురాణే రేవాఖండే సత్యనారాయణ కథాయాం ద్వితీయోధ్యాయం సమాప్త. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తీస్తా, ఒక్క నిమిషం ఇది తీసి తీస్తా. ఈ వ్రతం చేసినచో ఏమి ఫలితం కలుగును, దయతో విషయమంతయు నిశ్చితంగా మాకు తెలుపు అని ప్రార్థించారు. అందుగా రాజేష్ చెప్తున్నాడు, ఓయి పుత్రులను పొందినకే మేమే సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తున్నాము అని చెప్పి ఆ వ్రతం ఆచరింపు విధానం కూడా తెలిపారట. అది విన్న సాధువు, రాజా, నాకు సంతానం లేదు కనుక నేను కూడా ఈ వ్రతాన్ని ఆచరించి సంతానం పడిన వాడిని పలికి ప్రసాదం గ్రహించి కథకని తమ ఇంటికి వెళ్ళిపోయారట. ఇంటికి వెళ్ళిన వెంటనే తమ భార్య అయిన లీలావతి వినుచుండగా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తాను, నాకు సంతానం కలిగినచు అని చెప్పి ఆమె వినుచుండగా ప్రతిజ్ఞ చేశారట. అట్లా ప్రతిజ్ఞ చేయగానే లీలావతి ధర్మపారాయణి అయి భర్తతో శుభించి 10వ మాసంలో ఒక కుమార్తెను కనడ. ఆ దంపతులు తమ కుమార్తెకు కళావతి అనే నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుతున్నారట. ఆ కళావతి శుక్లపక్ష చంద్రుడి వలె దినదిన ప్రవర్తమాని చుండ్రుట. అది చూసిన లీలావతి చాలా ఆనందించి, నాదా, మనకు సంతానం కలిగినచో సత్యనారాయణ వ్రతాన్ని చేస్తానని ప్రతిజ్ఞ చేశారు కదా, ఇప్పుడు మనకు సంతానం కలిగేది కనుక వ్రతాన్ని ఆచరించు అని చెప్పిందట. అప్పుడు ఆ సాధువు అమ్మాయి వివాహ కాలంలో ఎట్లాగైనా వ్రతము ఆచరించవలసిందే కదా, అప్పుడు చేద్దాంలే అని చెప్పి బయలుదేరి వ్యాపారం బయలుదేరి వెళ్ళిపోయారట. కొంతకాలంకి అమ్మాయికి యుక్త వయసు వచ్చి చూసి ఒక దూతను పిలిపించి ఆ దూతతో చెప్తున్నాడు, మన అమ్మాయికి పెళ్లి వయసు వచ్చినది కనుక ఒక మంచి వరుడు వెతికి చూసి తీసుకురాము అని చెప్పి పంపారట. ఆ దూత వెంటనే వెళ్లి కాంచానగరం వెళ్లి ఒక యోగ్యుడైన వైశ్య కుమారుని తీసుకువచ్చారట. ఆ వైశ్య కుమారుని చూసి ఆ సాధువు చాలా ఆనందించి తమ కుమార్తెకు తగిన వాడని చూసి ఆనందించి వారిద్దరికి మహావైభవంగా పెళ్లి చేశారట. ఆ ఆనందంలో సత్యనారాయణ వ్రతం విషయం మర్చిపోయారట. అందువలన సత్యనారాయణ స్వామికి ఆ వైశ్యుడిపై ఆగ్రహం వచ్చిందట. కొంతకాలంకు ఆ వైశ్యుడు అల్లుడి ఇంటికి పోయి, అల్లుడా, మనిద్దరం వ్యాపారం చేద్దాం కదా అని చెప్పి అల్లుడితో సైతంగా బయలుదేరి రత్న సానుపురం అనే గ్రామానికి వెళ్ళారట. ఆ రత్న సానుపురం అనే గ్రామాన్ని
చంద్రకేతు అని మహారాజు పరిపాలిస్తున్నారట. వారు ఎప్పుడైతే ఆ గ్రామంలో పాదం మోపారో వెంటనే సత్యనారాయణ స్వామి వారిద్దరిని ఇట్లా శపించారట. వీరిద్దరికి ఈ గ్రామంలో దారిద్రమైన కఠినమైన దుఃఖం కలుగుతాయి అని శపించారట. అట్లా శపించగానే రాత్రి అయిన సందర్భంగా వారిద్దరు ఒక చెట్టు కింద నిద్రిస్తున్నారట. ఆ రాత్రి ఆ గ్రామంలో రత్నసారపురం అనే గ్రామాన్ని చంద్రకేతు మహారాజు రాజ్యం నుండి కొంచెం ధనము చోరులు చోరించి పారిపోతున్నారట. వారిని పట్టుకునకు భటులు నలుగురులా వెతుకుతున్నారట. ఆ భటులు వారిని చూడగానే ఆ ధనం ఎంతయో ఆ వైశ్యుల చెంత వదిలి పారిపోయారట. అది చూసి ఆ వైశ్యులే దొంగలను నిశ్చయించుకుని వారిని తీసుకుపోయి రాజమందిరంలో ఉంచారట. రాజుతో ఇట్లా చెప్తున్నారట, రాజా ధనంతో సహితంగా చోరుని కూడా తీసుకువచ్చాము, విచారించి ఒక మంచి శిక్ష విధింపుడు అని చెప్పారట. వెంటనే ఆ రాజు వీరిద్దరిని దుష్టుల్ని విచారించడం ఎందుకు, వీరిని తీసుకుపోయి కాలాగారను బంధించు అని చెప్పారట. వారిద్దరి మాటలు ఎంత ప్రార్థించినా వినవారే లేకపోయారట. ఇంకను ఆ వైశ్యులు కారాగారంలో ఉండగా ఆ వైశ్యుని యొక్క ఇంట్లో లీలావతి కళావతి అనేక దుఃఖములు సంప్రాప్తి పొందుతున్నారట. లీలావతికి రోగం వచ్చిందట. మనోవిచారం అధికమయ్యాడ. తిండి లేక ఇంటికి తిరుగుతూ భిక్షాటనే బ్రతుకుతుందట. లీలావతి రోగం వచ్చిన కారణంగా కుమార్తె కళావతి ఒక ఇంటికి పోయి భిక్షాటనే చేస్తూ ఉండగా ఆ ఇంట్లో సత్యనారాయణ వ్రతాన్ని జరుగుతుండగా అక్కడే కూర్చుని ప్రసాదం గ్రహించి రాత్రి ఇంటికి ఆలస్యంగా చేరుకుందట. అది చూసిన లీలావతి, అమ్మాయి ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉన్నావు అని అడిగిందట. వెంటనే కళావతి, అమ్మ ఒక బ్రాహ్మణి ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుండగా వ్రతం పూర్తి అయినంత వరకు అక్కడే ఉండి కథని ప్రసాదం కూడా నీ కోసం తీసుకువచ్చానమ్మా అని చెప్పిందట. అది విన్న లీలావతి చాలా ఆనందించి ఆ ప్రసాదం గ్రహించి మరునాడు బంధువులను ఆహ్వానించి యథా ప్రకారంగా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించి వ్రతము పూర్తి అయినంత వెంటనే సత్యనారాయణ స్వామి ప్రార్థించడ, స్వామి మా అపరాధమును క్షమించు, నా భర్తను అల్లుడును సుఖంగా ఇంటికి చేర్చినట్లు వరమివ్వు అని ప్రార్థించిందట. వెంటనే ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహించి చంద్రకేతు మహారాజు పడుకున్న వెంటనే ఆయన కలలో సాక్షాత్కరించి, ఓ రాజా, నీ కారాగారంలో ఇద్దరు వైశ్యులు ఉన్నారు చూడు, వారిద్దరు నా భటులు, వారిద్దరిని ప్రాతకాలనే విడిచిపెట్టును, లేచో నీవు కూడా వారిద్దరు నాగా సర్వనాశనమని చెప్పి అదృశ్యమయ్యారట. వెంటనే ఆ రాజు లేచి ప్రాతకాలమే సూర్యోదయం వెంటనే స్నానం చేసి మంత్రి పురోహితులందరూ పిలిపించి రాత్రి తనకు వచ్చిన కళ సభ చేసి వారందరికీ తెలిపి ఇట్లా చెప్తున్నారట. ఆ వైశ్యులిద్దరిని తీసుకురండి అని భటులు పంపించారట. వెంటనే ఆ భటులు పోయి ఆ వైశ్యులిద్దరిని రాజమందిరంలో ఉంచారట. ఆ వైశ్యులిద్దరు రాజు నమస్కారం చేసి తాము ఇంకెట్టి శిక్ష విధిస్తారు అని భయభ్రాంతులై ఉన్నారట. అప్పుడు రాజు వారిద్దరిని చూసి, ఓరి దైవ ప్రాతికూల్యం వలనే మీకు ఇంటి దుస్థితి సంభవించినది, ఇక మీకు భయం లేదు, మిమ్మల్ని నేను విడిచిపెట్టుచున్నాను అని వారిద్దరికి కట్టుకున్నకు నూతన వస్త్రములు ఇచ్చి చురాలను చేయించి మీరిద్దరికి ఇంటికి పోవచ్చును అని చెప్పారట. ఆ వైశ్యులిద్దరు రాజు నమస్కారం చేసి తమ దారిని వెళ్ళిపోయారట. ఇది శ్రీ స్కాందపురాణే ఖండే సత్యనారాయణ వ్రతకథాయాం తృతీయోధ్యాయం సమాప్తః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. బోల్ భవానీ మాతాకి జై. ఓం ప్రోక్ష్య పరిశిచ్య ఆసాద్య అమృతాహారోస్తు సత్యదేవానమః తృతీయోధ్యాయం సమాప్త సకల సహిత దాడి మే ఫలాన్ని వేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ, అమృతాపిధానమసి. హస్తౌ పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనజం సమర్పయామి.
ఓం హిరణ్యపాత్రం వధో పూర్ణనామి మసత్యమసామీహి ఏకథా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ రమానమానుష్ఠేజో దదాతి సత్యదేవాత్మః నీలానంద దర్శయామి పుష్పార్ఘ్యం సమర్పయామి. నమస్కరోమి. హర నమ పార్వతీపదయే హర హర మహాదేవ హర. అథ చతుర్థోధ్యాయః. పిదవ ఆ వైశ్యులిద్దరూ తీర్థయాత్రలు సేవించుచు బ్రాహ్మణులకు విశేష దానము చేసి తమ నగరకు ఓడిని పడవలో అట్లా బయలుదేరారట. వారిద్దరూ కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత సత్యనారాయణ స్వామి వారిద్దరిని ఒకసారి పరీక్షిద్దాము అనే ఒక భావనతో ఒక సన్యాస రూపము ధరించి వారిద్దరూ వెళ్తున్న ఆ పడవలోని కూర్చుని వారిద్దరిని ఇట్లా అడిగారట, ఓ వైశ్యులారా మీ పడవలో ఉన్న సామాను ఏమిటి అని అడిగారట. వెంటనే ఆ వైశ్యులు ధనగర్భముతో ఉన్న కావున పరిహాసంగా నవ్వుచు, ఓ సన్యాసి మా పడవలో ఏమున్నదో నీకెందుకు, ధనము చూడించడానికి ఆలోచించినవా, మా పడవలో ఆకులు అలములు తప్ప మరి ఏమీ లేవు అని బదులు చెప్పారట. వెంటనే ఆ సన్యాసి సరే అయితే అట్లనే జరుగుగాక అని చెప్పి ఆ పడవ నుంచి దిగిపోయి కొంచెం దూరం ప్రయాణం చేసి ఒక చెట్టు కింద కూర్చున్నారట. వెంటనే ఆ వైశ్యులిద్దరూ నిత్య కృత్యములన్నీ నెరవేర్చుకుని పడవెక్కి చూడగా పడవ బరువు తగ్గి పైకి తేలుతుందట. అది చూసి మూర్చెల్లిపోయారట. ఆ సాధు కొంతసేపటికి తెలివి తెచ్చి విలపించసాగారట. అప్పుడు ఆ అల్లుడు మామను చూసి, మామ ఏడుచట వలన ప్రయోజనం ఉన్నది, ఆ సన్యాసి శపించాడు కనుకనే ఇట్లా అయినది, ఇక ఏమి చేసినా సన్యాసియే చేయవను కనుక ఆయనని ప్రార్థించడం మంచిది, అలా చేసినచో మన ధనము కూడా లభించును అని చెప్పారట. అది విన్న సాధువు అల్లుడు మాటలు విని పరుగున సన్యాసి వద్దకి పోయి సాష్టాంగ నమస్కారం చేసి, ఓ నాథ నా అపరాధమును క్షమించు, నన్ను కాపాడును అని అనేక విధంగా ప్రార్థించారట. అంత ఆ సన్యాసి నా పదము చేయనని చెప్పి నా పదము చేయకపోవడం వలనే నీకు ఇట్టి దుస్థితి సంభవించినది అని చెప్పారట. వెంటనే ఆ సాధువు, ఈ లోకము ఎంతయు నీ మాయ వలనే నిండి ఉన్నది, బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను గ్రహింపచేయరు, ఇక నేనెంత వాడిని, నాపై కరుణ చూపుము నాథ, ఓ జగన్నాథ నన్ను రక్షింపుడు అని అనేక విధంగా ప్రార్థించారట. అంత ఆ సత్యనారాయణ స్వామి కరుణ వహించి, సరే అయితే నీ ధనులందరూ పడవలోనే ఉంది, వెళ్లి చూడుము అని చెప్పారట. వెంటనే ఆ వయసులో పడవనెక్కి చూడగా తన ధనము ఎంత ప్రకారంగా అక్కడే చూసి చాలా ఆనందించి ఇదంతయు సత్యనారాయణ స్వామి మహాత్మ్యము అని తలుచుకొనొచ్చు తమ నగరంలో బయలుదేరాడ. కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆ సాధువుకి తమ నగరం కనిపించిందట. ఆ ఆనందములో అల్లుడితో ఇట్లా అంటున్నాడు, అల్లుడా అదే మన రత్నపురముని అని చెప్పి తమ రాక భార్య పుత్రికలిద్దరికి తెలియదామని ఒక దూతని పిలిచి, నీకు పోలి మీ ఇద్దరం వస్తున్నామని నా భార్య పుత్రికలకు తెలిపిదామని అని చెప్పి పంపారట. వెంటనే ఆ దూత వెంటనే పోయి లీలావతి కళావతిని చూసి లీలావతితో ఇప్పుడు చెప్తున్నాడట, అమ్మా నీ భర్తయు అల్లుడు వస్తున్నారు, పడవ ఇప్పుడే చేరండి అని చెప్పారట. వెంటనే ఆ లీలావతి చాలా ఆనందించి కుమార్తెతో ఇట్లా, అమ్మాది సత్యవనము తొలితరిగా ముగించడము, నేను పడవ దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి కుమార్తెను తొందర చేసి బయలుదేరి వెళ్ళిపోయినట. అంత కుమార్తె పూజ పూర్తిగానే చేసింది కానీ ఆ తొందరలో ప్రసాదం భోజించడం మర్చిపోయిందట. అందుచేత సత్యనారాయణ స్వామి సరే అయితే వీళ్ళందరి ఒక మాలి చూపిద్దాము అనే ఒక భావనతో అల్లుడితో సైతంగా రేపులో ఉన్న పడవను ముంచి వేశారట. అది చేసి తీరమునందు వారు చాలా ఆశ్చర్యపోయారట. అది చూసి లీలావతి ఇట్లా కుమార్తెను కౌగిలించి విలపించసాగిదట. అల్లుడా నేను చూస్తుండగానే నువ్వు మునిగిపోతున్నావు కదా అని కుమార్తెని కౌగిలించి విలపించసాగిందట. అంత ఆకాశవాణి నుండి కొన్ని వాక్యములు వినబడ్డారట. ఓ సాధువు, నీ కుమార్తె పూజ పూర్తిగానే చేసినది కానీ ఆ తొందరలో ప్రసాదం భుజించడం మర్చిపోయినది. అందుచేత ఒక మాయ సృష్టించాను. అందుచేత నీ కుమార్తె ఇంటికి పోయి ప్రసాదం భుజించి వచ్చినచో ఈ మాయ అంతయు తిరిగిపోయి మీరిద్దరూ పైకి తేలును అని ఆకాశవాణి మాటలు వినబడ్డారట.
వెంటనే కళావతి ఇంటికి పోలి సాష్టాంగ నమస్కారం చేసి అపరాధన స్తోత్రము పఠించి పుష్పాలు వేసి ప్రసాదం గ్రహించి సముద్ర తీరము వచ్చేసరికి తన భర్త నామతో కూడా పైకి తేలుచున్నాడు. అది చూసి చాలా ఆనందించి తన భర్త పడవ దిగిపోయినంటే ఇంటికి వెళ్దాం కదండి అని చెప్పిందట. వద్దు వద్దు, ఈ సముద్ర తీరంనే సత్యవ్రతాన్ని ఆచరిస్తున్నాను అని ఆ దంపతులు ఇద్దరు సముద్ర తీరంనే సత్యవ్రతాన్ని ఆచరించి ఇహలోకమున సకలైశ్వర్యములు పొంది పరలోకమున విష్ణు సాక్ష్యం పొందారట. ఇది శ్రీ స్కందపురాణే రేవాఖండే సత్యనారాయణ విగతాయాం చతుర్థోధ్యాయం సమాప్త. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం ప్రోక్ష్య పరిశిచ్య ఆసాద్య అమృతాహారో అస్తు రమాసమైన వీర వెంకట సత్యదేవాయ నమః. చతుర్థోధ్యాయం సమాప్త సమజే నానికేన సకల సహిత కదలీ ఫలాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. బ్రహ్మణే నమః. అమృతాభిధానమసి ఉత్తరాంగోసం సమర్పయామి. హస్తౌ పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనం సమర్పయామి. శ్రీధర్ గారు నవ్వండి. ఏమో లాంగాలు చెప్పాము, పడిపోలే. నవ్వండి. రైట్, గుడ్ స్మైల్. ఓం హిరణ్యపత్రం మధో పూర్ణందనాది మహద్యోధానేతి ఏకథా బ్రహ్మణోపహరతి ఏకథైవ యజమానానుస్తేజోదనాది. సత్యదేవాయ నమః. నీరాజనం దర్శయామి. పుష్పార్ఘ్యం సమర్పయామి. సుబ్బరాజు నిలబడినాడు, ఒక చేరి. హర నమ పార్వతీపదరే హర హర మహాదేవ హర. అపవంచమోధ్యాయ. మరలా స్థూల మహాముని ఇట్లా చెప్తున్నారు. ఓ మునీంద్రులారా, మరి ఒక చిన్న ఆఖరి కథ చెప్తాను, శ్రద్ధగా వినండి. పూర్వము తుంగధ్వజుడు అనే ఒక రాజుగారు, అతడు ప్రజలను కన్న తండ్రి వల్లే చూడుచు రాజ్యపాలన చేయుచున్నారట. ఆ తుంగధ్వజుడు ఒకనాడు అరణ్యములు పోయి అనేక జంతువులను సంహరించి ఇంటికి వచ్చే మార్గమున ఒక మారేడు చెట్టు కింద గొల్లల జాతి వాళ్ళు బంధువులతో కూడి ఉన్న వారి సత్యవ్రతాన్ని ఆచరిస్తున్నారట. వారందరూ ఒక వ్రతం చేస్తూ ఉండగా మనోగతం చే అక్కడే ఉన్న స్వామికి నమస్కారం కూడా చేయలేదంట రాజు. అందుచేత ఆ గొల్లలు అయ్యో మన రాజు నమస్కారం చేయలేదు అనే ఒక భావనతో ఆ ప్రసాదం తీసుకుపోయి రాజమందిరంలో ఉంచారట. భక్తులందరూ ఆ ప్రసాదం గ్రహించగా రాజు మాత్రం ఆ ప్రసాదం భరించకుండానే తమ ఇంటికి వెళ్ళిపోయారట. అందుచేత ఆ సత్యనారాయణ స్వామికి ఆ రాజుపై ఆగ్రహం కలిగిందట. అందుచేత ఆ రాజు యొక్క 100 మంది కుమారులు చనిపోయారట. సకల సంపదలు హరింపబోయారట. క్రమముగా దరిద్రం సంభవించదట. అది చూసి రాజు తనలో తామిట్టాలనుకుంటున్నారట. ఆహా, ఆ గొల్లల జాతి ఇచ్చిన వారి ప్రసాదమై గురించకుండానే సత్యనారాయణ స్వామిని నిందించాను కదా. అందుచేత ఆ సత్యనారాయణ స్వామికి నాపై ఆగ్రహం కలగడం వలన నాకు ఇటు దుస్థితి సంభవించింది అని మనసులో భావన చేసుకుని వెంటనే బయలుదేరి ఆ గొల్లల జాతి దగ్గరికి వెళ్లి వారందరినీ కూర్చోబెట్టి ఒక మారేడు చెట్టు కింద సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించి తమ ఇంటికి బయలుదేరారట. ఇంటికి వెళ్తున్న మార్గమున తమ 100 మంది కుమారుడు ఎదురయ్యారట. అది చూసి చాలా ఆనందించి ప్రతి పౌర్ణమి తెలియందు సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తూ ఇహలోకమున సకలైశ్వర్యంలో పొందిన వారి పరలోకమున విష్ణు సాన్నిధ్యం పొందారట. ఈ సత్యనారాయణ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో, ఎవరైతే ఈ కథని భక్తి శ్రద్ధలతో వింటారో వారు ఇహలోకమున
సకల ఐశ్వర్యములు పొంది పరలోకమున విష్ణు సారథ్యం పొందుతాడు. ధనగణ వస్తు వాహన పేరు కాంతులను నిధులు సిద్ధిస్తాడు. సత్యనారాయణ స్వామిని కొందరు సత్యేశ్వరుని, కొందరు సత్యనారాయణని, కొందరు సత్యదేవుడని పిలుచుకుంటారట. సనాతనమైన హరి కలియుగున అనేక అవతారములు రూపములు పొంది భక్తులను కాపాడుతూ వారి కోరికల్ని తీరుస్తుంటారట. ఇది శ్రీ స్కాంద పురాణే దేవాఖండే సత్యనారాయణ విధానం సమాప్త. 7 గంటలవాడ వెంకటరమణ గోవింద గోవింద. బోల్ భవానీ మాతాకి జై. ఇంకెంత ఉంది? రైట్. గట్టి కొట్టు, కొబ్బరికాయ గట్టి కొట్టు అంకుల్. గోవిందా గోవిందా. రైట్. 1 గోవిందా గోవిందా. 2 3 అది రైట్. గోవింద చెప్తే తొందరగా అయింది. ఈ ప్లేట్ ఒకటి వెరైటీ తెచ్చింది. యాడ్ తెచ్చింది కొబ్బరికాయ కొట్టింది. అవునా? నేను ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం చేస్తాను. చెప్పండి. ఇలా ఇచ్చేసాను. పంపించేసాను. ఇక్కడ పెట్టేసాను. నైవేద్యాలు పెట్టేసాను. చేది మేడం గారు, మీరు కుర్చీ కొంచెం ఇటు లెఫ్ట్కి వేసుకోండి ఒకసారి. బస్ 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 కూర్చోండి కూర్చోండి కూర్చోండి. సారీ. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. प्रजावान् पशुमान् भवति चन्द्रमा वा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवति च एवं वेद जोपामादितनं वेद आदितनवान् भवति अग्निर्वा अपामादितनो आदितनवान् भवति जो अग्ने रादितनं वेद आदितनवान् भवति आपो वा अग्नेरादितनो आदितनवान् भवति च एवं वेद योपामादितनं वेद भवति यज्ञो वै विष्णुः यज्ञदेवान् तदप्रतिष्ठति श्रोत्रजुहोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठाति स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् यानि कानि च पापानि जन्मान्तरयुगानि च तानि जानि प्रणश्यन्ति प्रदक्षिणपदे पदे पुण्याहं पुण्यकर्माणं पुण्यात्मा पुण्यसम्भव त्राहि मां कृपयादेव शरणागतवत्सल अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्य भावेन रक्ष रक्ष जनार्दन अपराध सहस्राणि क्रियन्ते अहर्निशं लोपालुंटे క్షమించుగానే శిక్షించుకు స్వామి. నన్ను పుత్రుడిగా భావిస్తావో, నా భార్యని పుత్రిక
సేవకుడిగా భావిస్తావో, నన్ను దాసుడిగా భావిస్తావో, నా భార్యని దాసిగా భావిస్తావో, ఎలా భావించినా పర్లేదు స్వామి, నీ అనుగ్రహం పొందడమే భక్తి శ్రద్ధలతో ఈ పూజ చేశాను స్వామి, కేవలం నీ అనుగ్రహం స్వామి అని పుష్పాలు ప్రవేశించారు. రమా సమేత వీరవేంక సత్యదేవాధమ క్షమా అపరాధన స్తోత్రం సమర్పయామి. వాళ్ళందరూ నాకు నమస్కారం చేసుకుని చిన్నవాళ్ళైన సభాజై నమః అని గట్టిగా చెప్పండి. సభాజై నమః. అట్లా పీటలు వెనక్కి వేసుకుని కూర్చుంటే బట్టలు పెట్టేవారు. బట్టలు అక్షరాలు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే పైకి వచ్చి అక్షరాలు వేసేసేవారు స్వామి. కప్పులతో సైతం అందులో పెట్టేస్తున్నారు. మీరు బొట్టు పెట్టుకున్నాడు, బొట్టు పెట్టి సుమంగళీర్యమధోరిమాగోసవేదవశ్యత సౌభాగ్యమస్తే తద్వాజాథాస్తం విపరేతన. అది అవంలో వేసి దానిమ్మ గింజలో ఉన్న కోసం వేస్తాను. ఇక్కడ ఉందండి. వీడియో అండ్ ఫోటో. ఒక్క నిమిషం. అంకుల్ ఒక్కసారి. వెళ్ళిపోతున్నారా? 2 నిమిషాలు వెయిట్ చేయండి. అక్షరాలు తీసుకున్న వాళ్ళు అందరూ అక్కడ వేసేసారు. ఒక నిమిషం. ఇక్కడే వాళ్ళు తగ్గిస్తే అందరికి ఇచ్చేయాలి. ఇంకా సార్
ఇద్దామని స్టార్ట్ అవుతూనే ఉండదు. వేస్తానమ్మా ఒక్క నిమిషం ఇక్కడ గదిరి పెట్టి ఉంది. ఒక్క 5 నిమిషాలు వేస్తాను. నా సింగిల్ కూడా ఉంది సార్, కానీ నిద్రపోతుంటే మతాలు కళ్ళు మూసుకుంది సార్. అదే బాగుంటుంది. ఒకసారి చూపిస్తారు. స్పేస్ లేదు, ప్లేస్ ఉంది కానీ తీయనియట్లే. ఇట్లా కాదు కానీ సైదుల్ గారు అక్కడ పసుపు ఉంటుంది, పసుపు ఇచ్చారు. నేను ఇక్కడే బిజీ అయిపోయా. అంటే ఇక్కడ పసుపు లేకుండా ఓకే ఏమంటే 2 కప్పుల్లో సర్దండి, అది ముందు చెప్తాను. శ్రావణ అక్కడ సపరేట్ టేబుల్ పెట్టేద్దాం. సమస్త వాసుక్షేత్రం సమేత సత్యదైవ పాదోదం బాబా నమస్కారం. పైకి కమ్మాయి ఇక్కడే కదా. థ్యాంక్ యూ. దేవతాభిరుద్ధరతి యావదేర్వే దేవతాస్తాः సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివే నమస్కుర్యాన్న శ్రీరంగేర్తజేదేదా ఏవ దేవతా ప్రీణాది ప్రజాభ్యాహంధనాజాయ సర్వస్తోమోది రాత్రౌత్తమహర్భవతి సర్వస్యాభ్యై सर्वस्य दिक्खे सर्वमेव तेनाप्नोति सर्वं जगति शतमानं भवति शतानि पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति स्वस्तिमन्त्रार्थाः सत्याः सबलाः सन्तु श्रीमन्तो महान्तो गृह्णन्तो तथास्तु वेदोक्तं ఫోటో తీసావా? ఎక్కడ ఉన్నా మీకు తెలియాలి. అది రన్నింగ్ లేదు.
అదే మాట అప్పుడు చెప్తారు కదా చెప్తా ఉంటాడు చూడు ప్రసాదం